నీళ్లు పడని బోర్లు పూర్తి చేయాలి. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్. ఎస్ఐ సూసైడ్ లో ఏసీపీ నిందితుడు. ప్రభాకర్ కేసులో కీలక మలుపు. అమెరికా క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయి గర్వకారణమని కేసీఆర్ సర్కార్ ప్రకటన. తుది ఆదేశాలకు లోబడే అభ్యర్థుల ఎంపిక. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు క్లారిటీ. ఏపీ ఎన్జీఓ భవన్ విభజనపై స్టే, ఏకపక్ష నిర్ణయమన్న న్యాయమూర్తి. టాలీవుడ్ కు లీక్ల షాక్. దొంగ దందాపై నిర్మాతల ఫిర్యాదు. జీఎస్టీ బార్ నుంచి కాపాడండి, ప్రభుత్వానికి సినీ ప్రముఖుల విజ్ఞప్తి. జాతీయ పక్షికి ప్రాణగండం, విషం పెడుతున్న రైతాంగం. వెలగపూడికి బ్రిటిష్ హైకమిషనర్, ఏపీ కృషికి అభినందనలు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం సెప్టెంబర్ నాటికి అందుకునే అవకాశం. విశాఖ భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చన్న ప్రభుత్వం. గ్రూప్ 1 ఉద్యోగం 1000 గజాల స్థలం. శ్రీకాంత్ కిదాంబికి బాబు బంపర్ ఆఫర్. అమరావతి యాప్ విడుదల, రియల్ ఎస్టేట్ కు ఉపయోగం. ఆర్టీఏ ఆర్టీసీల్లో అంతులేని అవినీతి. సంచలన వ్యాఖ్యలతో హల్చల్ చేసిన కేసినేని. తిరుమలేశుణ్ణి సేవిస్తే తప్పదు పన్నుపోటు, శ్రీవారి ఖజానాపై కన్నేసిన కేంద్రం. అమ్మకానికి ఎయిర్ ఇండియా, ప్రైవేటీకరణకు జై కొట్టిన మోదీ. 200 కోట్లకు ఫేస్బుక్ యూజర్స్, ఇండియాలోనే 18 కోట్ల అకౌంట్స్. పాలిటిక్స్ కి రజనీ అన్ఫిట్ అన్న స్వామి, తలైవర్ ఫ్యాన్స్ ఆగ్రహాగ్ని. ఉపరాష్ట్రపతి ఎన్నికకి రంగం సిద్ధం, నేడు తేదీలు ప్రకటించనున్న ఈసీ. జీఎస్టీ ప్రారంభ వేడుకకు తృణమూల్ దూరం, ప్రభుత్వం తప్పు చేస్తోందన్న మమత. ఆధార్తో పాన్ కార్డ్ లింక్ తప్పదు, మరో 2 రోజులే గడువన్న సుప్రీం. త్వరలో 200 నోట్లు, ముద్రణ ప్రారంభించిన ఆర్బీఐ. ఐరిష్ రిపోర్టర్తో అసభ్యంగా మాట్లాడిన ట్రంప్, సరికొత్త వివాదంలో అమెరికా ప్రెసిడెంట్. నింగిలోకి దూసుకెళ్లిన జీసాట్ 17, ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగం.